మరి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు పుస్తకాలు గుంజుకోపోదు ఏమన్నా మాటలేనా? అయ్యా మోడీ గారు నువ్వు వచ్చినాక ఆడోళ్ళు ఎవరు బంగారం కోరే పరిస్థితి లేదు, ఆకాశానికి ఎక్కింది. పుస్తకాలు తాకట్టు పెట్టి పుస్తకాలు అమ్ముకొని ఇవాళ తినడానికి నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి రేట్లు పెంచినావు. కాబట్టి దయచేసి ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇద్దాం. త్యాగాల కుటుంబం 34 ఏళ్ల కింద రాజీవ్ గాంధీ చచ్చిపోయిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబం పదవులు తీసుకోలే, దేశం కోసం పాటుపడ్డారు. కోట్ల మందికి ఇల్లులు ఇచ్చిర్రు, 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చిర్రు, కోట్ల మందికి కోట్ల గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లు కట్టిరు, ఆశా వర్కర్లు తెచ్చిర్రు, ప్రాజెక్టులు కట్టించిర్రు, ఉద్యోగాలు ఇచ్చిర్రు. మీరొక్కటే అడుగుతున్నా, బీజేపీ అన్నప్పుడు జై శ్రీరామ్ అంటే సంతోషమే. మరి నాకు ఇక్కడ నా ఊర్లోనేమో లక్ష్మీనరసింహస్వామి దేవుడు ఉన్నాడు జైనాథ్లో. మరి జైనాథ్ దేవుణ్ణి తగ్గించి మరి ఒకటే దేవుణ్ణి నెత్తి మీద ఎక్కించుకోవాలంటే నా తాత ముత్తాతలు ఒక దేవుని మొక్కుతారు కదా, అవునా కాదా? ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు. మా ఊరు పోతే అందరం సమ్మక్క సారక్క మొక్కుతాం, అవునా కాదా? మన ఈ ఊరికి వస్తే జైనాథ్, అట్లనే రాముని మొక్కుతాం, ఆంజనేయ స్వామి మొక్కుతాం. కానీ వాళ్ళు ఈ దేవుళ్ళందరూ ఏవద్దు ఒకటే దేవుడు అంటున్నారు. అది ఎట్లా సాధ్యం చెప్పండి? ఈ రకంగా దేవుళ్ళని కూడా రాజకీయంలోకి తీసుకొస్తారు. ఎట్లా ఉందంటే బీజేపీ పరిస్థితి, శివుడి టెంపుల్లో పోతే శివుని నెత్తి మీద తేలు ఉంటుందంట. తేలు శివుని మరి గుండెల మీద ఉంది. చేయితోడు దిద్దామంటేనేమో కుడుతుంది, చెప్పుతోడు కొడదామంటేనేమో దేవుడు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళని తిడదామంటే రాముని అడ్డం పెడతారు. అయ్యా 10 ఏళ్లలో మీరు